నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాటేపల్లి వెంకటరమణారెడ్డి నిత్యం సంచలనంగా, వివాదాస్పదంగా ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆయన తాజాగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో వైరల్గా మారుతూ ఉన్నాయి. మరోవైపు ఆయన నిజంగానే ఆయన హానెస్టీగా ఒప్పుకున్నటువంటి విధానానికి ఖచ్చితంగా ప్రజలు శబాష్ అంటూనే ఒక కొత్త డిమాండ్ని తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. అంటే కాటేపల్లి వెంకటరమణారెడ్డి మరి కామారెడ్డిలో ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత రాజీనామా ఏమన్నా చేస్తారా, లేకుంటే చేయాల్సినటువంటి అవసరం ఉందా, లేకుంటే ప్రజలైతే ఇప్పుడు ఖచ్చితంగా రాజీనామా చేయాలనే డిమాండ్ని కూడా తెర మీద తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకే ప్రజల నుంచి వస్తున్నటువంటి కౌంటర్ ఇది. ఏం మాట్లాడారని ఒకసారి చూస్తే ఇది వినండి. నేనే లీడర్ గా 0 మార్కులు వేసుకుంటున్నా అని చెప్తున్నాను. నన్ను ఎంతమంది మెచ్చుకున్నా, ఎంత మంచోని అన్న అభివృద్ధి విషయంలో నేను అన్సాటిస్ఫైడ్ ఉన్నానే చెప్తున్నా. లీడర్ గా నువ్వు ఎన్ని మార్కులు వేసుకుంటావు, నీది నువ్వు అంటే నేను 0నే వేసుకుంటా అని చెప్తున్నా. ప్రజల ముందరనే చెప్తా. సో ఇట్లా నేను 0 మార్కులు వేసుకుంటా, అభివృద్ధి విషయంలో నేను ఏదైతే హామీ ఇచ్చి ప్రజల్లోకి వెళ్ళానో ఆ హామీలు నెరవేర్చలేకపోయాను, నేను ఫెయిల్యూర్ అని ఆయనే ఒప్పుకుంటున్నారు. ఆయన ప్రోగ్రెస్ రికార్డు, ఆయన యొక్క పనితీరుకి మీరు ఎన్ని మార్కులు వేసుకుంటే 0 మార్కులు వేసుకుంటా, ప్రజల ముందే ఒప్పుకుంటున్నా, ప్రజల ముందే నేను 0 మార్కులు వేసుకుంటా అని చెప్తూ ఉన్నారు. మరి 2 ఏళ్ళు కావస్తోంది ఎన్నికలు అయిపోయి, ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలనలో 2 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ అందేలాగా తీసుకెళ్తున్నటువంటి క్రమంలో, మరోవైపు వాళ్ళు చాలా గొప్పగా పాజిటివ్గా చెప్తున్నటువంటి సందర్భంగా మరి ఇద్దరు సీఎం అభ్యర్థుల మధ్య పోటీ చేసి వాళ్ళిద్దరినీ ఓడించి గెలిచినటువంటి కాటేపల్లి వెంకటరమణారెడ్డి మరి ఎందుకు ఫెయిల్ అయిపోయారు అభివృద్ధి విషయంలో, కామారెడ్డి అభివృద్ధి విషయంలో ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు, మరి 0 మార్కులు ఎందుకు ఆయన వేసుకోవాల్సి వచ్చింది? ఇది ఒక రకమైనటువంటి చర్చ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో విస్తృతంగా సాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచే, అదే నియోజకవర్గం నుంచే షబ్బీర్ అలీ, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ఆయన ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి సలహాదారు, ఆయన కూడా అదే నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు అక్కడ నియోజకవర్గం అభివృద్ధి కుంటుపడింది, ఎందుకు ఈయన పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోలేకపోతున్నారు, ఎక్కడ ప్రాబ్లం? అంటే పార్టీల మధ్య ఇగోస్ ఏమైనా ఇప్పటికి కూడా కాటేపల్లి లాంటి సిన్సియర్ హానెస్ట్ పొలిటీషియన్స్ కూడా ఉన్నాయా? మరోవైపు పెద్ద ఎత్తున కామారెడ్డి మొన్న వరదల్లో, వర్షాల్లో అతలాకుతలం అయితే కూడా పెద్దగా పట్టించుకున్నటువంటి కాటేపల్లి ఇవాళ ఆయనే 0 మార్కులు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి, అంత దిగజారినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది అనే చర్చ ప్రజల్లో బలంగా సాగుతోంది కామారెడ్డి వ్యాప్తంగా. సో ఒక రకంగా చెప్తే 2023 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం అందరినీ ఆకర్షించింది. అంటే అప్పుడు ఆ నియోజకవర్గంలో ఒకవైపు కేసీఆర్, మరోవైపు రేవంత్ రెడ్డి, ఇద్దరు ఒకవైపు ఇప్పుడున్నటువంటి సీఎం, ఒకవైపు మాజీ సీఎం, ఇద్దరి మీద పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి కాటేపల్లి. మరి బీజేపీ నుంచి పోటీ చేసి కాటేపల్లి వాస్తవానికి ఆ నియోజకవర్గంలో కేసీఆర్ గెలుస్తారని అందరూ అనుకున్నారు. పెద్ద 2 నియోజకవర్గాలు గజ్వేల్తో పాటుగా కామారెడ్డిలో కూడా కేసీఆర్దే గెలుపొందారు. కానీ ఊహించినటువంటి విధంగా కేసీఆర్ అనుకూల మీడియా కూడా ఇదే చెప్పినప్పటికీ కూడా గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ గెలుస్తారు, గెలవడం ఖాయమని పెద్ద ఎత్తున కథనాలు నడిపింది పెద్ద ఎత్తున. కానీ అక్కడ జరిగినటువంటి ఫలితం అయితే రివర్స్ అయింది. అందుకు విరుద్ధంగా, భిన్నంగా వచ్చింది అక్కడ ఫలితం. అక్కడ కాటేపల్లి తెర మీదకి వచ్చి గెలిచినటువంటి పరిస్థితి. అంటే వాస్తవానికి అప్పటికే ప్రజల్లో కొంత బలంగా కామారెడ్డిలో కాటేపల్లి పేరు ఉండటం, కాటేపల్లి మీద నమ్మకం ఉండటం, అభివృద్ధి జరుగుతుందని ఒక ఆశ, ఆకాంక్ష ప్రజల్లో ఉండటం, ఇవన్నీ కూడా కాటేపల్లికి కొంత ప్లస్ పాయింట్స్గా మారినాయి ఎన్నికల్లో. మరోవైపు స్థానిక అనే సెంటిమెంట్ కూడా, ఎందుకంటే కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా స్థానికుడు కాదు, కాటేపల్లి మాత్రమే మాకు స్థానికుడు, నిత్యం అందుబాటులో ఉంటాడనే ఒక ఈక్వేషన్ కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళినటువంటి నేపథ్యం. మరోవైపు 2 నియోజకవర్గాల్లో ఇద్దరూ పోటీ చేసినటువంటి నేపథ్యంలో, ఒకవైపు రేవంత్ రెడ్డి, మరోవైపు కేసీఆర్, వాళ్ళిద్దరు కూడా సొంత నియోజకవర్గమైనటువంటి గజ్వేల్ అట్లాగే కొడంగల్ ఉంచుకొని దీన్ని మళ్ళీ బైపోల్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలోని రాజీనామా చేసే అవకాశం ఉంటుందనేది కూడా ప్రజలు చాలా విఘ్నతతో ఆలోచన చేసి కాటేపల్లిని గెలిపించినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి సందర్భాల్లో కామారెడ్డిలో కేసీఆర్ను ఓడించి, రేవంత్ రెడ్డిని ఓడించి విజయం సాధించినటువంటి కాటేపల్లి ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేశారు? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి ఒక విధంగా ఉంటే తన నియోజకవర్గంలో మరో విధంగా ఉందని నిరూపించారు కాటేపల్లి వెంకటరమణారెడ్డి. ఎందుకంటే ఎన్నికల సమయంలో కామారెడ్డి నియోజకవర్గంలో సొంత మేనిఫెస్టోను కూడా ఆయన విడుదల చేసినటువంటి సందర్భం. మరోవైపు ఏకంగా 150 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామని ఆయన అందులో పేర్కొన్నటువంటి వ్యవహారం. పైగా కామారెడ్డి పట్టణానికి చెందినటువంటి వ్యక్తి కావడంతో అక్కడ ప్రజలు కూడా స్థానికుడు, సేవా తత్పరుడు, ఎటువంటి విభేదాలు లేని వ్యక్తి కావడంతో వెంకటరమణారెడ్డిని అందరూ కూడా శబాష్ అని ఆయన్ని ఎమ్మెల్యేగా అధిరోహించినటువంటి పరిస్థితి, అందరూ కూడా ఆయనకు జై కొట్టినటువంటి నేపథ్యం. సో ఇప్పుడు తమవాడిగా ఆయన్ని గెలిపించుకున్నారు. గులాబీ పార్టీ ఎన్నికల ప్రలోభాలకు గురి చేసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా దూసుకెళ్తున్నప్పటికీ
కానీ కాటేపల్లి వైపే అక్కడ ప్రజలైతే నిలబడినటువంటి నేపథ్యం కామారెడ్డిలో ఉంది. అంటే ఎంత స్థాయిలో కామారెడ్డిలో కాటేపల్లి పైన నమ్మకం ఉందో కూడా మనం ఈ రెండు పార్టీలు కాదని ఈయనను గెలిపించినటువంటి స్థాయిని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రధానంగా ఇటీవల కాలంలో కామారెడ్డి ప్రాంతంలో విపరీతంగా వరదలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో వెంకటరమణారెడ్డి పైన కొన్ని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించినాయి. పెద్ద ఎత్తున ఆయన ఏమీ చేయలేదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి నిస్సహాయాలుగా వదిలేశారు అన్న వాస్తవాలు మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేశాయి. అయినప్పటికీ వెంకటరమణారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉన్నారు అని బీజేపీ నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి కామారెడ్డిలో కాటేపల్లి వర్గం చెప్తోంది. కానీ బాధితులకు అండగా ఉంటామని మాట ఇచ్చారు. వరదల వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలకు నిత్యావసరాలు కూడా అందించారని ఆయన స్వయంగా చెప్పుకొస్తున్నారు, ఆయన వర్గం కూడా చెప్పింది. కానీ ఇప్పుడు వెంకటరమణారెడ్డికి సంబంధించినటువంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్గా మారుతుంది. తాజాగా ఆయన ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కాటేపల్లి స్పష్టంగా అంటే తాను మాట్లాడినటువంటి మాటలు 0 మార్కులు వేసుకుంటున్నా అనే అంశమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే నియోజకవర్గ అభివృద్ధిలో ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో నిజంగానే కాటేపల్లి వెంకటరమణారెడ్డి ఉన్నారా? దీని వెనుక మరి ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేది ఖచ్చితంగా విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గులాబీ పార్టీ కొంత కాటేపల్లి వెంకటరమణారెడ్డి ఏమైనా ఇరికించే ప్రయత్నం ఏమన్నా ఈ వ్యవహారంలో చేస్తుందా? అంటే కావాలనే కొంత సోషల్ మీడియాలో కొంత ఈ క్లిప్ని కట్ చేసి మరి వైరల్ చేసి కాటేపల్లిని ఏమన్నా కొంత ఇబ్బందికి గురి చేసే పరిస్థితికి ఏమన్నా తీసుకొచ్చిందా? ఎందుకంటే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ హైపర్ యాక్టివ్గా ఉంటుంది. సో అందుకని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియానే కావాలనే ఇటువంటి దుష్ప్రచారం ఏమన్నా కాటేపల్లి మీద చేస్తోందా? ఆయన అంటే పూర్తి స్థాయిలో ఒక సందర్భోచితంగా మాట్లాడినటువంటి మాటల్ని కాస్త కొంత ఏమన్నా కట్ చేసి కట్ పేస్ట్ లాగా ఏమైనా చేసి కేవలం 0 మార్కుల వరకే దీన్ని మీడియాలో వైరల్ చేసిందా సోషల్ మీడియాలో? అంటే ఖచ్చితంగా ఆ దిశగా ఏమైనా నెగిటివ్ ప్రచారం చేస్తోందా? ఇదే సమయంలో బీజేపీ నాయకులు కూడా గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియాకి గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి గులాబీ పార్టీ సోషల్ మీడియా ఎన్ని రకాల కొంత అవతల వ్యక్తులను ఇబ్బంది పెట్టాలో ఖచ్చితంగా సోషల్ మీడియా అయితే ఆధిపత్యంగా చలాయిస్తూ ఖచ్చితంగా వాళ్ళని గ్రిల్ చేస్తున్నటువంటి పరిస్థితి పొలిటికల్గా కనిపిస్తుంది. మరి ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ ఈ సోషల్ మీడియా వ్యవహారం పక్కన పెడితే మరి కాటేపల్లి సొంత మేనిఫెస్టో మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ దాదాపుగా 150 కోట్ల అంచనాతో స్పష్టమైనటువంటి మేనిఫెస్టో అంటూ కూడా గతంలో ఆయన ఎన్నికల సందర్భంగా కాటేపల్లి ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇది. కామారెడ్డి అభివృద్ధి నా ధ్యేయం, ప్రజల సౌకర్యార్థం సొంత డబ్బుతో నిర్మాణం, కామారెడ్డిలో ఉచిత మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ప్రతి మండల కేంద్రంలో ఒక ఉచిత జనరల్ ఆసుపత్రి, మోడల్ స్కూల్, ఉపాధి శిక్షణా కేంద్రం, యువత క్రీడా శిక్షణా కేంద్రం, రైతు సేవా కేంద్రాలు, ప్రతి గ్రామంలో రైతుల కోసం ఉచిత సీసీ కల్లాలు. మరి ఇంత పెద్ద మేనిఫెస్టో నియోజకవర్గంలో సొంతంగా ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఆ రోజు ఈ మేనిఫెస్టో కూడా విపరీతమైనటువంటి చర్చకు దారితీసింది. ఎందుకంటే పార్టీ మేనిఫెస్టో కాకుండా వ్యక్తిగతంగా ఆయన అక్కడ ఉన్నటువంటి కామారెడ్డి ప్రజలకు మేనిఫెస్టోను కూడా విడుదల చేయటం, దాన్ని కొంత ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళటం. మరోవైపు ఆయన గతంలో రోడ్డు విస్తీకరణలో భాగంగా ఆయన సొంత కాంపౌండ్ గోడను కూడా కూల్ చేసుకొని దానికి పర్మిషన్ ఆయన ఇచ్చినటువంటి సందర్భంగా అందరూ పొగిడారు కాటేపల్లి నిజంగా ఇటువంటి లీడర్ అవసరం అని. కానీ ఈరోజు ఇంత 150 కోట్లతో ఆయన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ మేనిఫెస్టోని కూడా ఏమీ చేయలేకపోతున్నాను నేను అంటూ కూడా 0 మార్కులు వేసుకుంటూ నేను ప్రజలకు ఏమీ చేయలేను ఆయన వాస్తవాన్ని ఒప్పుకుంటున్నాడు. అంటే ఒక రకంగా ఆయన హానెస్టీకి శబాష్ అంటూనే మరి ఏమీ చేయలేనప్పుడు ఎందుకు ఎమ్మెల్యేగా కొనసాగాలి కాటేపల్లి లాంటి వాళ్ళు అన్నది కూడా ప్రజల్లో ఉన్నటువంటి చర్చ. మరి నిజంగానే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే 0 మార్కులు వేసుకున్నారు కాబట్టి మరి రాజీనామా చేస్తేనే బెటర్ కదా, మాకు ఎందుకు అటువంటి ఎమ్మెల్యే, అభివృద్ధి విషయంలో లేకుంటే ప్రభుత్వం నుంచి పథకాలు ఇక్కడికి మాకు తీసుకురాలనేటువంటి ఎమ్మెల్యేగా ఎందుకు ఫండ్స్ తెలియరు, లేదంటే కనుక కొంత ఇటువంటి వ్యవహారం నడుస్తున్నటువంటి పరిస్థితిలో మరి ఫెయిల్యూర్ని ఆయనే ఒప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక ఎమ్మెల్యేగా ఎందుకు ఆయన అనే కాడికి కామారెడ్డి ప్రజలు మాట్లాడుతున్నటువంటి సందర్భం. సో ఇక్కడైనా ఖచ్చితంగా కాటేపల్లి నిజంగా వాస్తవాన్ని అంగీకరించినప్పటికీ కూడా భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపైన కొంత దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వ్యవహారాలను ఖచ్చితంగా ఏ విధంగా డీల్ చేస్తే కొంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి, లేకుంటే కామారెడ్డి అభివృద్ధి దిశగా వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎక్కడ ల్యాప్సెస్ జరిగినాయి, ఎక్కడ ఫెయిల్యూర్ అనేది గ్రహించి ఆయన ముందుకు వెళ్తే కొంత ఖచ్చితంగా ప్రజల నుంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఖచ్చితంగా కాటేపల్లికి పూర్తి స్థాయిలో ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో. ఎందుకంటే ఆయనే 0 డెవలప్మెంట్ ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజల నుంచి కూడా ఇటువంటి రెస్పాన్సే ఉండే అవకాశాలు ఉంటాయి. మరి చూద్దాం మరి భవిష్యత్తులో కాటేపల్లి ఎటువంటి దిశగా అడుగులు వేస్తారు. మరి నిజంగా మీరు కూడా కామారెడ్డి వాస్తవ్యులు లేకుంటే కామారెడ్డి ప్రజలు, కామారెడ్డి గురించి అవగాహన ఉన్నటువంటి ప్రజలు అయితే ఖచ్చితంగా నిజంగానే కామారెడ్డి వ్యవహారంలో డెవలప్మెంట్ విషయంలో నిజంగానే కాటేపల్లి చెప్పినట్టుగా డెవలప్మెంట్ ఏమీ జరగలేదా, మరి 0 మార్కులు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా, నిజంగానే కాటేపల్లి ఫెయిల్యూర్ అయ్యారా? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.